వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మార్కెట్కి వెళ్ళి కొరమేను చేప తీసుకున్నాను. దానిని మార్కెట్లోనే ముక్కలుగా కట్ చేయించుకొని తీసుకొచ్చాను. ఈ ముక్కలను ఈజీగా ఇంట్లో ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇది కొరమేను చేప. చాలా టేస్టీగా ఉంటుంది, ఒక్క ముల్లే ఉంటుంది. చూస్తున్నారు కదా, వాళ్ళు ఎంత ఈజీగా క్లీన్ చేసి ముక్కలుగా కట్ చేస్తున్నారు. నేను మార్కెట్లోనే ముక్కలుగా కట్ చేసుకుని తీసుకొచ్చాను. ఈ చేప ముక్కలను ఎలా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒక సిమెంట్ రాయి మీద కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ చేప ముక్కలను చూపిస్తున్న విధంగా తోముకోవాలి. ఇలా చేయడం వల్ల పులుసు అలాగే జిగురు ఏమైనా ఉన్నట్లయితే అంతా బాగా క్లీన్ అవుతుంది. గరుకుగా ఉన్న రాయి తీసుకున్నట్లయితే బాగా క్లీన్ అవుతుంది. ఇలా అన్ని ముక్కలను తోముకున్న తర్వాత రన్నింగ్ వాటర్లో 3 to 4 times వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత పొట్ట లోపల ఏమైనా ఉన్నట్లయితే అది కూడా బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత
మళ్ళీ ఇంకొకసారి వాటర్లో వాష్ చేసుకోవాలి. ఉప్పు పసుపు వేసి వాష్ చేసుకున్నట్లయితే నీచు వాసన అనేది లేకుండా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.